హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి పెరుగు చట్నీ. పెరుగు చట్నీ కోసం ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి పక్కన పెట్టుకోవాలి. దీనిలోంచి మనం పెరుగు తీసుకొని ఆ పెరుగు అనేది కొంచెం గట్టిగా లేకుండా కొంచెం వాటర్ పోసుకొని విస్కర్తో కలిపేయాలి. పెరుగులోకి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే తీసుకోవాలి. అలా విస్కర్తో అయిన తర్వాత పెరుగు మరీ తిన్నిగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమే వేసుకోవాలండి. పెరుగు చట్నీలోకి ఆయిల్గా ఉంటే బాగుండదు. దీంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ అనేది ఫస్ట్ వేయకూడదు. ఆనియన్ అనేది లైట్గా మగ్గాలి అంతే. పచ్చిగానే ఉండాలి కొంచెం. ఆనియన్ అనేది ఎక్కువ మగ్గిపోతే పెరుగు చట్నీ అస్సలు టేస్ట్ ఉండదు. వెల్లుల్లి కూడా వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసి మొత్తం వేగిపోయిన తర్వాతకి లాస్ట్లో ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి. కొంచెం పసుపు, ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకొని ఒక 1 or 2 seconds అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతకి మనం పక్కన పెట్టుకున్న పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు అనేది విరిగిపోయినట్లుగా అవుతుంది. పూర్తిగా చల్లారిపోయినాక పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మొత్తాన్ని ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆ ఎండుమిర్చి మొత్తాన్ని క్రష్ చేయాలి. ఆనియన్ ఫ్లేవర్, ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్,